బాహుబలి చిత్రానికంటే ముందు రాజమౌళి గురించి, ఆయన టేకింగ్ గురించి కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఒక్కో సినిమాకు పరిణతి సాధిస్తూ తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న జక్కన్న బాహుబలితో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి 2. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే రాజమౌళి ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చి హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ప్రమోషన్ ను జోరుగా ప్లాన్ చేసిన రాజమౌళి ఈ సినిమా కోసం మెగాస్టార్ వాయిస్ ని వాడుకునేందుకు రెడీ అయ్యాడు. సుమారు దశాబ్ద కాలం తర్వాత ఖైదీ నెంబర్ 150తో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించి నాన్ బాహుబలి రికార్డులన్నీ చెరిపివేసిన మెగాస్టార్ ఇప్పటికే ఘాజీ, గుంటూరోడు సినిమాలకు వాయిస్ ఓవర్ అందించాడు. చిరంజీవితో ఈ సినిమాకు వాయిస్ ఇస్తే ఇంకా కాస్త క్రేజ్ పెరుగుతుందని భావించాడు జక్కన్న. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాహుబలి సినిమా మొదలయ్యే ముందు సినిమా గురించి చెప్పే క్రమంలో ఈ వాయిస్ ఓవర్ వస్తుందట. త్వరలోనే చిరంజీవి వాయిస్ రికార్డ్ చేయనున్నారని సమాచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.